చూసారా మా బావ చాలా పెద్ద ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్ పేపర్ తిరగేసి చదివేస్తున్నాడు. ఏంటి బావా పేపర్ చదువుతున్నావా? సర్లేవా. ఇంతకీ ఆ లైలా సంగతి ఏంటి? ఏది ఏ లైలా? చెరుగుట్టు మీద లైలా? యా రావద్దా నిన్ను? ఈ ఎక్సెక్కలు చాలుగానే, నేను అడిగేది లైలా సినిమా గురించి. ఓహో, లైలా సినిమాలో లైలా ఆడా మగా నీకు డౌటా ఏంటి? అది నాకు తెలుసులేవా. విశ్వక్సేనుడు మగోడు, అతను ఆ సినిమాలో ఆడ క్యారెక్టర్ వేసాడని నాకు తెలుసు, కానీ సినిమా హిట్టా ఫట్టా అది చెప్పు. ఆ ఇట్టా పట్ట అంటే థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాడు బావా. అంటే ఫట్ అన్నమాట. అరే మరి బాయ్కాట్ బయ్యి బాయ్కాట్ అంటే నోటి దోల బావా. రే బామర్దే, ఏదన్నా అంటే అనేసా బావో అని ఏడుస్తావు గానే, నీకంటే నోటి దోల గాని ఈ ప్రపంచంలో ఇంకెవరిని చూడలేదంటే నమ్మరా బాబు? ఊరుకో బావా, ఎప్పుడు నీ కళ్ళు అంత నా మీద ఉంటాయి. అసలు నోటి దోల మితిమీరిపోతే ఎంత బాగా దోల తీరిపోద్దో ఇదో పెద్ద ఎగ్జాంపుల్ అయిపోయింది బావా. ఏంట్రా అంతలా మితిమీరిపోయారా? మామూలుగా కాదు బావా, నోటి దోలతో నోట్లో మన్ను కొట్టుకున్నారు, యాటిట్యూడ్తో ఏకంగా సినిమాని తీసుకెళ్లి ఏట్లో కలిపేసుకున్నారు. అంటే సినిమా బాగానే ఉందన్నమాట. ఒక రకంగా సినిమా బాగానే ఉంది బావా. పాపం సినిమాని తీసుకెళ్ళి చేతిలో మూసీలో కలిపారన్నమాట. అంతకు మించి బావా, చక్కగా చల్లగా సాగిపోతున్న సంసారం మీద సాని చూపు పడితే ఎంత దరిద్రంగా ఉంటుందో, శుభ్రంగా ఉన్న ఈ సినిమా మీద ఈ చిల్లర రాజకీయాలు చూపు పడింది దెబ్బకు పట్ట. అరే బామ్మర్దా, రాజకీయాలు మరీ అంత ప్రమాదమా? మామూలు ప్రమాదం కాదు బావోయ్. ఇప్పుడు శివుడి మీద శనిదేవుడు పంతం పట్టినట్టే ఉంటుంది వ్యాపారం. అరే బామ్మర్దా, విషయం అర్థం ఏంటి చెప్పరా అంటే, శివుడు శనిదేవుడు అంటూ శతక పద్యాలకు అర్థాలు చెప్తావేందిరా? విషయం ఏంటో తిన్నగా చెప్పాడువరా బాబు. అబ్బా, విషయం అంటే చాలా పెద్ద కథ ఉంది బావా ఇదే. ఒరే నువ్వేదో పెద్ద ప్రవచనకర్తలా ఫీల్ అయిపోయి పెద్ద పెద్ద కథలు చెప్పమాక. ఇదిగో నీ రేంజ్ లో చిన్నగా చెప్పు చాలు. అంటే బావా, ఒకప్పుడు ఈ శివుడి మీద శనిదేవుడు పంతం పట్టాడు. ఆ శనిదేవుడు పంతం తట్టుకోలేక ఈ మహాశివుడే కొన్ని రోజులు కొండల్లో దాక్కున్నాడు. అలాగే ఈ చిన్న సినిమా మీద ఆ చిల్లర రాజకీయాలు చూపు పడింది, ఆ దెబ్బకే ఈ సినిమా పట్టు. మరి అంత దెబ్బ పడిపోయిందంటావా? మామూలుగా పడలేదు బాబోయ్. అంటే పడ్డం కూడా కాదు, ఓదే సెక్రటరీ ఆడు వచ్చాడా నువ్వు తీసుకొచ్చావా అని రావు గోపాలరావు అన్నట్టుగాని వీళ్ళ యాటిట్యూడ్తో వీళ్ళ నోటు దోలతో ఏదో తీసుకొచ్చి వాళ్ళని ఎత్తిన పెట్టుకున్నారు బాబా. రే బామ్మర్దా, నీకు నీ అక్కకి సేమ్ టు సేమ్ ఒకటే జబ్బురా. ఏం జబ్బా? ఏది అర్థపెట్టి చెప్పిస్తావారు కదరా. అంత కోప్పడకు బావా. ఇప్పుడు పెళ్లి చూపుల్లో విడాకుల గురించి మాట్లాడినట్టు వీళ్ళు శుభమాని మీటింగ్ పెట్టుకుని ఆ చిల్లర రాజకీయం రంగు పులిమేర దానికి ఆ దెబ్బతో ఆ సినిమా కూడా పులిసిపోయింది. ఇప్పుడు నాకు బాగా అర్థమైందిరా బామ్మర్దా, విలను కమెడియన్ కొట్టుకొని పాపం హీరో గారిని చంపేశారన్నమాట. నీకు భలే క్లారిటీ వచ్చింది బాబు. ఏంటో మాయ బావా, 150 మేకలు అన్నారు, 11 మేకలు అన్నారు. తీరా చూస్తే సినిమా హాల్లో ఒక్క మేక కూడా లేదు.